మన ఇండియన్ హిస్టరీలో ఎంతో మంది గొప్ప రాజులు ఉన్నారు. లైక్ చంద్రగుప్త మౌర్య, కింగ్ అశోక, సముద్రగుప్త, హర్ష అండ్ శ్రీకృష్ణదేవరాయలు గారు, అక్బర్ లాంటి ఎంతో మంది గొప్ప రాజులు ఉన్నారు. బట్ వాళ్ళందరికంటే శివాజీ మహారాజ్ గారు మనకు అక్కడ ఉంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కే చరణోं में కోటి నమన్ करता हूं. ఇంతకుముందు పైన చెప్పుకున్న రాజులందరికీ ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక సొంత కింగ్డమ్ ఉంది అండ్ వాళ్ళందరూ కూడా ఒక మంచి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. బట్ శివాజీ మహారాజ్ గారి విషయంకి వచ్చేసరికి అలా కాదు. అప్పట్లో దేశంలో పరిస్థితి ఎలా ఉండేదంటే మొఘల్ సామ్రాజ్యం చాలా వేగంగా విస్తరిస్తుంది. వాటిలో భాగంగా మన హిందువులు మధ్యలో పడి నలిగిపోతున్నారు. మన హిందూ ఫెస్టివల్స్ ని బ్యాన్ చేశారు, మన ట్రెడిషన్ ని ఫాలో అవ్వకుండా చేశారు, మన టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేశారు, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేశారు, మన స్త్రీలను బలవంతంగా బంధించి యూరోపియన్స్ కి అమ్మేశారు. వాటిలో చాలా మంది కూడా చిన్నపిల్లలే ఉన్నారు. ఇదంతా చూసి ఒక 16 ఏళ్ల కుర్రాడు పట్టలేనంత ఆవేశంతో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే స్వతంత్రం కావాలి, హిందువుల మీద జరిగే దారుణాలని ఎదిరించాలి, ప్రజలు భయపడకుండా బ్రతికే రాజ్యం కావాలి అని 1645 ఏప్రిల్ 25న రాయగఢ్ దగ్గరున్న రాయిరీ కొండపైన ఒక శివాలయంలో శివాజీ మహారాజ్ గారు తన లిటిల్ ఫింగర్ ని కోసి శివలింగం మీద పెట్టి ప్రమాణం చేశారు. విదేశీ పాలకులైన మొఘల్స్, ఆదిల్ షా, నిజామ్స్ నుంచి, వాళ్ళ అణచివేత నుంచి ప్రజలను రక్షిస్తాము, ధర్మం, న్యాయం, సమానత్వం కోసం పోరాడతాము, స్వరాజ్యం కోసం ఏ కష్టం వచ్చినా వెనక్కి తగ్గమని ప్రమాణం చేశారు. ఈ ప్రతిజ్ఞ చేసినప్పుడు శివాజీ మహారాజ్ గారి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అండ్ ఆయనకంటూ ఎలాంటి సొంత సైన్యం గానీ కింగ్డమ్ గానీ లేదు. అసలు మరాఠాలకంటూ ఒక సొంత రాజ్యం లేదు. ఇంకా చెప్పాలంటే శివాజీ మహారాజ్ గారి వాళ్ళ నాన్నగారు మొఘల్స్ గవర్నమెంట్ కింద పనిచేసేవారు. శివాజీ మహారాజ్ గారు మరాఠా ప్రజలందరిలోని ధైర్యాన్ని, స్వతంత్ర స్ఫూర్తిని నింపి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అండ్ అదేమీ అంత ఈజీగా జరగలేదు. శివాజీ మహారాజ్ గారు ఎదురు తిరిగింది హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూయల్ అండ్ పవర్ఫుల్ కింగ్ అయిన ఆలంగీర్ ఔరంగజేబ్. సింహాసనం కోసం సొంత ఇంట్లో వాళ్ళని చంపిన మాన్స్టర్. అలాంటి అతనికి శివాజీ మహారాజ్ గారు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎదురు తిరిగి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. 1645 నుంచి 1655 వరకు చిన్న చిన్న కోటలు, ప్రాంతాలు యుద్ధం చేసి గెలుచుకున్నారు. 1657 నుంచి 1660 మధ్యలో ఆదిల్ షాలతో, మొఘలులతో భయంకరమైన యుద్ధాలు చేశారు. 1667 నుంచి 1674 మధ్యలో శివాజీ మహారాజ్ గారు అండ్ మరాఠాలు ఔరంగజేబ్ కి నిద్ర లేకుండా 3 చెరువులు నీరు తగ్గించారు. దెబ్బకి ఔరంగజేబ్ భయపడి ఒప్పందం పేరుతో శివాజీ మహారాజ్ గారిని అండ్ సంభాజీ మహారాజ్ని పిలిచి ఆగ్రాలో బంధిస్తాడు ఆగుంటున్నాక. కానీ వేల మంది మొఘల్ సైన్యం మధ్యలో ఎంచి శివాజీ మహారాజ్ గారు చాలా ఈజీగా, చాలా చాకచక్యంగా తప్పించుకుని వెళ్ళిపోతారు అండ్ మళ్ళీ తిరిగి సామ్రాజ్యాన్ని స్థాపించడం మొదలు పెడతారు. ఫిబ్రవరి 4, 1670 హిస్టరీలో ఒక గొప్ప అండ్ స్ట్రాటజిక్ వార్ జరిగిన రోజు. శివాజీ మహారాజ్ గారి సేనాధిపతి అయిన తానాజీ గారు 300 మావలా సైన్యంతో కలిసి 5000 మంది మొఘల్ సైన్యం కంట్రోల్లో ఉన్న కుందనా ఫోర్ట్ ని తిరిగి గెలుచుకున్నారు. ఈ వార్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా, స్ట్రాటజిక్ ఉంటుంది. అప్కమింగ్ డేస్ లో దీని మీద ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వార్ లో మరాఠాలు అయితే గెలుస్తారు కానీ గొప్ప వీరుడైన తానాజీ గారు చనిపోతారు. అది తెలిసి శివాజీ మహారాజ్ గారు ఇలా అంటారు, కోట దక్కింది కానీ సింహం చనిపోయింది అని. సో ఆయన గుర్తుగా ఈ కోటకి సింహగడ్డ అని శివాజీ మహారాజ్ గారు పేరు పెట్టారు. 1667 నుంచి 1674 వరకు రాజ్యాన్ని చాలా బలంగా విస్తరించారు. శివాజీ మహారాజ్ గారు కేవలం ల్యాండ్ వార్స్ గెలిచిన యోధులు మాత్రమే కాదు, ఇండియాలో ఫస్ట్ టైం ప్రాపర్ నేవీ సిస్టమ్ క్రియేట్ చేసిన వ్యక్తి. కోస్తా ప్రాంతాల్లో బ్రిటిష్, పోర్చుగీస్, డచ్లు ఉన్నంత వరకు పూర్తి స్వరాజ్యం సాధ్యం కాదు అని సీ ప్రొటెక్షన్ మీద దృష్టి పెట్టారు. మొదట చిన్న చిన్న పడవలు తయారు చేసి సీ పెట్రోల్ పెట్టారు. తర్వాత పెద్ద వార్ షిప్స్ నిర్మించడం ప్రారంభించారు. శివాజీ మహారాజ్ గారు నేవల్ డిఫెన్స్ కోసం కొన్ని స్పెషల్ సీ ఫోర్ట్స్ ని నిర్మించారు. సింధుదుర్గ నేవీ హెడ్ క్వార్టర్స్, విజయదుర్గ వార్ షిప్ తయారు చేసే కేంద్రం, సువర్ణదుర్గ ఇది డిఫెన్స్ ప్రొటెక్షన్ పాయింట్. సింధుదుర్గ ఫోర్ట్ సముద్రం మధ్యలో నిర్మించడం వల్ల శత్రువులకి దీని మీద అటాక్ చేయడం చాలా కష్టం అయ్యేది. ఇది కంప్లీట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించిన ఫస్ట్ సీ ఫోర్ట్. మోడర్న్ ఇండియన్ నేవీకి స్ట్రాటజీ, స్ట్రక్చర్, విజన్ ఇచ్చిన నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. छत्रपति शिवाजी महाराज ने भारत में नौसेना को नया सामर्थ्य दिया था, नया विजन दिया. ఆ రోజు శివాజీ మహారాజ్ గారు ఒక పెద్ద ఫ్యూచర్ విజన్ తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివల్లే ఈ రోజు మన ఇండియన్ నేవీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. నేవీ ने एडमिरल रैंक के अपने भी
छत्रपति शिवाजी महाराज की परंपरा के अनुसार रीडिजाइन किए। దానివల్లే ఈ రోజు ఇండియన్ నేవీ ఏషియాలోనే టాప్ నేవీస్ లో ఒకటిగా ఉంది. ఒకవేళ శివాజీ మహారాజ్ గారు ఆ టైంలో నేవీ అండ్ కోస్ట్ డిఫెన్స్ నిర్మించకపోయినా, బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడకపోయి ఉన్నా ఏం జరిగేదో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. హిస్టరీలో బ్రిటిష్ పూర్తిగా ఇండియాని కంట్రోల్ చేయడానికి 1757 వరకు టైం పట్టింది. కానీ శివాజీ మహారాజ్ గారు లేకపోతే బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ వాళ్ళు 16th సెంచరీలోనే ఇండియాలో గవర్నమెంట్, లా అండ్ సోల్జర్స్ ని పెట్టేవారు. అంటే మనం ఒక శతాబ్దం ముందుగానే బానిసలు అయ్యేవాళ్ళం. ఒకవేళ అలా జరిగుంటే ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకునే తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, బెంగాలీ ఇవేవి ఉండేది కాదు. ఇవన్నీ కూడా తగ్గి ఇంగ్లీష్ ప్రైమరీ లాంగ్వేజ్ అయి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లోకల్ లాంగ్వేజెస్ తక్కువగా మాట్లాడతారు. అక్కడ ఇంగ్లీష్ డామినేట్ చేస్తుంది. సేమ్ అదే విధంగా మన దేశంలో కూడా జరిగేది. మన టెంపుల్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. క్రిస్టియన్ మిషనరీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయ్యేది. మన ఫెస్టివల్స్ ని రెస్ట్రిక్ట్ చేసేవారు. మన ఇండియన్ ట్రెడిషనల్ ని, ఐడెంటిటీని పూర్తిగా మార్చేసేవారు. 16th సెంచరీ టైంలో మన ఇండియా వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ లో టాప్ లో ఉండేదని మన కొంతమంది హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. కానీ బ్రిటిష్ రూల్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే గోల్డ్, డైమండ్, కాటన్ ఇంకా ఎర్లీగానే లూట్ అయ్యేవి. ఇండియా పోవర్టీ ఇంకా డీప్ గా ఉండేది. ఇవాళ మన దేశం ఒక ఆఫ్రికన్ కాలనీస్ లాంటి పూర్, అన్స్టేబుల్ దేశం అయి ఉండేది. ఎడ్యుకేషన్ మొత్తం కూడా పూర్తిగా బ్రిటిష్ ప్యాటర్న్ లో ఉండేది. మన హిస్టరీ బదులుగా వారు మనకు బ్రిటిష్ కింగ్స్, బ్రిటిష్ వార్స్ గురించి టీచ్ చేసేవారు. బ్రిటిష్ పాలసీ డివైడ్ అండ్ రూల్ కాబట్టి మన దేశం స్ప్లిట్ అయి ఉండేది. అంటే యూరోపియన్ లాంటి చిన్న చిన్న దేశాలుగా ఉండేవాళ్ళం. డెమోక్రసీ చాలా లేట్ అయ్యేది. ఎర్లీ 2000s వరకు కూడా స్వాతంత్రం రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శివాజీ మహారాజ్ గారు లాంటి నాయకులు ఎదిరించకపోయి ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఎర్లీగానే పూర్తిగా కంట్రోల్ చేసేవారు. శివాజీ మహారాజ్ గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆ జనరేషన్ మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బతికిస్తుంది. అందుకే శివాజీ మహారాజ్ గారిని విజనరీ కింగ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని అంటారు. కొంతమంది శివాజీ మహారాజ్ గారిని మహారాష్ట్రకు చెందిన ఒక లోకల్ హీరో లాగే చూస్తుంటారు. అండ్ అది 100% రాంగ్. శివాజీ మహారాజ్ గారి విజన్, డెసిషన్, వార్ఫేర్, అడ్మినిస్ట్రేషన్, నేవల్ స్ట్రాటజీ మొత్తం ఇండియా ఫ్యూచర్ ని కాపాడాయి. అది ఎలా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నేవీ, డిఫెన్స్ సిస్టమ్ వల్ల యూరోపియన్ నుంచి మన దేశాన్ని కాపాడాయి. అండ్ నెక్స్ట్ ఒకనొక టైంలో మొఘల్ సామ్రాజ్యం చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు వాళ్ళే రూల్ చేసేవారు. శివాజీ మహారాజ్ గారు రావడం కొంచెం లేట్ అయి ఉంటే మొత్తం సౌత్ ఇండియాని క్యాప్చర్ చేసేవారు. ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక ముస్లిం కంట్రీగా మారేది. ఈ రోజు ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లా ఉండేది. బలవంతంగా హిందువుల్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఒప్పుకోని వాళ్ళ మీద విపరీతంగా ట్యాక్సులు వేసి మన ఫెస్టివల్స్ ని బ్యాన్ చేసి మన టెంపుల్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపేసేవారు. సో చచ్చినట్టు ఇక వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా చాలా మంది కన్వర్ట్ అయ్యేవారు. అలా ఇదొక ముస్లిం కంట్రీగా మారుండేది. దేశంలో డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది కాదు. ఇంకా వేరే రిలీజియన్స్ పరిస్థితి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్స్ ని అసలు మన దేశంలో ఒక రానికుండా చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల్లో ఇస్లాం నుంచి క్రిస్టియానిటీకి మారడం లేదా క్రిస్టియానిటీని పబ్లిక్ గా ప్రీచ్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇది ఒక సెన్సిటివ్ అండ్ లీగల్లీ పనిషబుల్ యాక్టివిటీ. సౌదీ అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యమాన్, ఖతర్ లాంటి దేశాల్లో స్వార్థ ప్రకటించినా, ఎవరైనా కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళని జైల్లో వేయడం లేదా వాళ్ళ సివిల్ రైట్స్ ని క్యాన్సిల్ చేయడం. కొన్ని రేర్ కేసెస్ లో అయితే వాళ్ళని పబ్లిక్ గా ఉరి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లా అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. పాకిస్తాన్, ఈజిప్ట్, సోమాలియా, బంగ్లాదేశ్, సుడాన్, మలేషియా లాంటి దేశాల్లో ఇక్కడ లా అంత స్ట్రిక్ట్ గా ఉండదు, కానీ సొసైటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఎవరో మత ప్రచారం చేయాలని ట్రై చేస్తే అక్కడున్న పబ్లిక్ పీపులే వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ లో జోసెఫ్ అని ఒక పాస్టర్ ప్రీచింగ్ చేశాడని ఆల్మోస్ట్ అతనికి మరణ శిక్ష విధించారు. తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్స్ వల్ల రిలీజ్ చేశారు. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో అయితే పబ్లిక్ ప్రీచింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వీటిలో పాకిస్తాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, మలేషియా లాంటి దేశాలు డెమోక్రసీ దేశాలే, కాకపోతే ముస్లిం మెజారిటీ దేశాలు. ఒకవేళ మొఘల్స్ వాళ్ళ రాజ్యాన్ని ఇండియా మొత్తం విస్తరించి ఉంటే ప్రెసెంట్ ఇండియాలో కూడా సిచ్యువేషన్ ఇలానే ఉండేది. ఇది ఒక డెమోక్రసీ దేశం, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మాకు కూడా ఉంది అని ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు చెప్పుంటే అనేవాళ్ళు. కానీ శివాజీ మహారాజ్ గారు అలా జరగకుండా ఆపారు. మొఘల్ ఎంపైర్ ఎక్స్పాన్షన్ ని బ్లాక్ చేశారు. మొఘల్స్ కి మొదటిసారి భయాన్ని పరిచయం చేశారు. ఔరంగజేబ్ ప్లాన్స్ అన్నింటినీ నాశనం చేశారు. మొఘల్ ఆర్మీని వీక్ చేశారు. ఔరంగజేబ్ వాళ్ళ సామ్రాజ్యాన్ని చాలా స్ట్రాంగ్ గా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో కూడా ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళ టైం మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి సరిపోయింది. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇంత గొప్ప ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం గురించి చాలా మందికి తెలియదు. చిన్నప్పటి నుంచే స్కూల్స్, టెక్స్ట్ బుక్స్ ద్వారా తెలుసుకోవాల్సిన హిస్టరీని ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి చావాలంటే సినిమా తీస్తే తప్ప తెలుసుకోలేనంత దీన స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు ప్రతిదీ వాళ్ళు చేసిన ప్రతిదీ చాలా డీటెయిల్డ్ గా మన టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. మళ్ళీ ప్రతిదీ అంటే 2 sides ఉండవు. కేవలం వాళ్ళు చేసిన మంచి పనులు మాత్రమే చూపించడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం ఏదో గొప్ప రాజులు అనుకునే వాళ్ళం. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ లో అలాగే చెప్పారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న NCERT టెక్స్ట్ బుక్స్ లో ఆల్మోస్ట్ 2200 pages ఉంటే అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి ఉన్నది 68 words. ఎస్,
జస్ట్ 68 వర్డ్స్. ఒక చాప్టర్ కాదు, ఒక పేజీ కాదు, జస్ట్ 68 వర్డ్స్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుసు మన ఇండియన్స్ అందరూ కూడా యూనిటీగా ఉంటే వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వలేరని. దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే మన ఐడెంటిటీని బ్రేక్ చేశారు, మన హీరోస్ ని రీప్లేస్ చేశారు, మనల్ని ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేలా చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మనల్ని మనమే తక్కువగా భావించుకునేలా మన హిస్టరీని డిజైన్ చేశారు. కానీ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అయినా ఏమైనా మారిందా అంటే లేదు. 1961లో ఎన్సీఆర్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం జరిగిందంటే బ్రిటిష్ మోడల్ ప్లస్ మార్క్సిస్ట్ అకాడమీ థియరీ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ సిలబస్. డెకేడ్స్ పాటు ఇదే ఫార్ములా అప్లై అయింది. వీటిలో ఇన్వాల్వ్ అయిన కీ హిస్టారియన్స్ రోమాలియా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర. అండ్ వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉండేదంటే హిస్టరీ అనేది సెక్యులర్ గా ఉండాలి అండ్ రీజనల్ రూలర్స్ ని హైలైట్ చేయకూడదు అనే విధంగా వీళ్ళ థాట్ ప్రాసెస్ ఉండేది. బీజేపీ అండ్ మోడీ గారి దయ వల్ల ఇప్పుడిప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి నాయకుల హిస్టరీ వెలుగులోకి వస్తుంది. మహారాష్ట్రలో టెక్స్ట్ బుక్స్ అన్ని తిరిగి రాయబడ్డాయి. ఎన్సీఆర్టీలో చాలా వరకు మొఘల్ చాప్టర్స్ ని తీసేశారు. శివాజీ మహారాజ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు. మహారాష్ట్ర మినిస్టర్స్ ఎంటైర్ నేషనల్ సిలబస్ ని తిరిగి రాయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అండ్ మనందరం కూడా చావా మూవీ టీమ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనందరికీ ఎంతో కొంత ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసు, బట్ సంభాజీ మహారాజ్ గురించి అస్సలు తెలియదు, ఇంక్లూడింగ్ మీ. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి అండ్ మరాఠా ఎంపైర్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. इंडियन यूथ को ये सब समझना चाहिए. हम लोग अगर साथ में रहेंगे तो सब रहेगा. भारत रहेगा, महाराष्ट्र रहेगा, मुंबई रहेगी, मराठी रहेगा. 40 दिन जो हमारे छत्रपति संभाजी महाराज ने बहुत मुश्किल. ये देखो ये क्या लेगेसी है हमारे पास. ఇవన్నీ కూడా గ్రేట్ సైన్స్. వీటిలో భాగంగా నా వంతుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి అండ్ మరాఠా ఎంపైర్ గురించి జస్ట్ చెప్పడం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంది అండ్ దాని హిస్టరీ ఏంటి, అక్కడికి ఒకవేళ మీరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అన్నది కంప్లీట్ గా మీకు అర్థం ఎలా చెప్తాను. అండ్ ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు, మరాఠాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఎలా చూస్తారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి రాజ్గఢ్ గురించి. అసలు రాజ్గఢ్ మరాఠా ఫస్ట్ క్యాపిటల్. ఇక్కడ నుంచే శివాజీ మహారాజ్ గారు 25 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఇప్పుడు అది ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉండేది, దాని హిస్టరీ ఏంటనేది మీకు అర్థం ఎలా చెప్తాను. అండ్ అదే కాకుండా ఈ రాజ్గఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ కానీ అండ్ నైట్ స్టే కానీ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. అది మీకు చాలా నచ్చుద్ది. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే చేయాల్సిన ఒకటే, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. జై భవానీ, జై శివాజీ.